సతీష్ గారు 1 సెకండ్. అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో వచ్చారు. దయాకర్ గారు నమస్తే. నమస్తే నమస్తే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎట్లాంటి పోటీ ఉంటుందని భావిస్తున్నారు? ఓవైపు బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని నిన్న రాత్రి నుంచి ఒక ఆగ్రహం నడుస్తుంది బీసీలంతా కాంగ్రెస్ పార్టీ పైన. సో ఈ ఎఫెక్ట్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీని ఎండగడతామని చెప్పేసి ఇప్పటికే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో దానికి సమన్యాయంగానే బీసీ అభ్యర్థిని పెట్టారనుకోవచ్చా? ఆ మరక ఇంకా మోస్తున్నారా? జూబ్లీహిల్స్ ఎన్నికలపైన ఏమైనా ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారా? ఎవరు బీసీలు వ్యతిరేకం ఉందని చెప్పి ప్రచారం చేసేటోళ్ళు ఎవరు? బీసీలు వ్యతిరేకమైండు అని చెప్పి ప్రచారం చేసేటోళ్ళు ఎవరు మిత్రమా? బీసీ సంఘ నాయకులు నిన్నటి నుంచి ఆగ్రహంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాకు మోసం చేసింది, 42% చట్టం ప్రకారం ఇస్తానే చట్టం ప్రకారం ఇవ్వలేదు. సో ఖచ్చితంగా బీసీలు అయి ఉండరు వాళ్ళు. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలకు అనుకూలంగా మాట్లాడేటోళ్ళు ఉంటారు తప్పితే బీసీలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఎందుకంటే ఇదంతా ఒక ప్రచారం, ప్రాపగండా చేస్తున్నారు. దాన్ని మేమేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఇప్పుడు బీసీలు దాన్ని అడ్డుకున్నది ఎవరు, అడ్డుకుంటున్నది ఎవరు? మళ్ళీ నిన్నటితోనే ప్రచారం వ్యతిరేకంగా మొదలైంది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నా కూడా వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు అనేటోళ్ళని? ఒకవేళ వాళ్ళే బీసీ సంఘాలు అయితే వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళకి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం చేసిందో, మోసం చేసిందో నేను చెప్పగలను. కాబట్టి ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత సంఘాలు ఏమన్నా ఉంటే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా బీసీలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలా వెన్నుదన్నుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఎందుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు బీసీల గెలుపుగా ఉన్నది. ఇలా బీసీలకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉంటుందంటే ఇప్పుడు ఈ 1 year లోనే ఎన్ని అంశాల మీద క్లారిటీ తీసుకొచ్చినాం. రేపు డెఫినెట్ గా 42% రిజర్వేషన్ ఇచ్చే స్థానిక ఎన్నికలకు పోతాం. 42% రిజర్వేషన్ అనేది కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే అనుకుంటున్నారు వీళ్ళంతా. అది దేశం మొత్తం మీద చేయాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఉంది. ఈ లెక్క ఖచ్చితంగా అంటే ఒక డౌట్ ఉండే 2018 చట్ట సవరణ ప్రకారమే మళ్ళీ పోతారా లేదంటే 42% పోతారా అన్నది. సో మీరు ఒక క్లారిటీ ఇచ్చారు, 42% రిజర్వేషన్ తోటే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి. బట్ ఎంత టైం పట్టొచ్చు, ఎంత కాలం పట్టొచ్చు? ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి పోరాటం కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తాం మీకు. బోల్డ్ ఆర్ టుమారోస్ రియల్ స్టేట్మెంట్ ఏంటంటే 42% ఇవ్వకుండా స్థానిక ఎన్నికల ముచ్చట కాంగ్రెస్ పార్టీ పెట్టదు. అవసరమైతే దాన్ని ఎంత ఎక్స్టెంట్ కైనా పోవడానికి సిద్ధపడదు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం. తెలంగాణ ఎన్ని కష్టాలైనా కూడా ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం అంతే. ఏదో బీజేపీ మాదిరిగానో బీఆర్ఎస్ మాదిరిగానో రాజకీయ డాంబికాల కొరకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు. ఇస్తే ఇవన్నీ చేయదు. ఎందుకు చేయాలి? చట్టం ఎందుకు చేయాలి? తర్వాత అమెండ్మెంట్స్ ఎందుకు తీసుకురావాలి? గజెట్స్ ఎందుకు తీసుకురావాలి? ఆర్డినెన్స్లు ఎందుకు తీసుకురావాలి? ఎంత తంతు అయిపోయిన తర్వాత చివరి దశలో కాంగ్రెస్ పార్టీకి ఆ క్రెడిబిలిటీ ఎక్కడ పోద్దు అని చెప్పి ఎవరైతే ఈ బీసీ వ్యతిరేక నాయకులు, బీసీ వ్యతిరేక ఏమంటారు పార్టీలో చేసిన కుట్ర రేపు తేలుతుంది. తేలం అవుతుంది. కోర్టు చూస్తలేదా? ఇంకా ఇంతకంటే ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలంటే ఎవడు చెప్పడు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. హరీష్ రావు మీకు ఒక సవాల్ విసురుతున్నారు, అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్ళి ఢిల్లీలో ఫైట్ చేద్దామంటే మేము కూడా వస్తామని చెప్పేసి ఓపెన్ డోర్ పెడుతున్నారు. సో ఇక నుంచి మీరు అంటున్నారు పోరాటం చేస్తాం 42% తోనే అని చెప్పేసి. ప్రతిపక్షాలు అఖిల పక్షం కూడా కలిసి వస్తామని మాట్లాడుతున్నారు. వీళ్ళందరినీ కలిసి పార్టీగా కాకుండా ప్రభుత్వంగా కాకుండా రాష్ట్రంగా ఢిల్లీకి వెళ్ళి కొట్లాడతారా? ఇక నుంచి పార్లమెంటరీ స్థాయిలోనే ఫైట్ చేస్తారా 42% రిజర్వేషన్ కోసం? ఇక్కడ పిలిచినప్పుడు ఎక్కడొచ్చిండట ఆయన అలా మా మేడ వచ్చిందట. ఆయన బయట తిరుగుడు రాలే, వాళ్ళ మామ పాములో వండుకొని రాలే. ఇవన్నీ ఎవరికి కథలు చెప్తారు? ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలే. పెట్టినాక వచ్చి ఆ ఎంపీ స్థాయిలో అందరిని పిలిస్తే వాళ్ళు డిసైడ్ చేసిపోలే. ఢిల్లీలో జంతర్ మంతర్లో పెట్టిన 2 ధర్నాలకు పిలువలే. పిలిచినప్పుడు వచ్చిందా? ఎందుకు ఈ కథలు చెప్తారు? ఎందుకు ఈ నాటకాలు ఆడతారు? ఎవరు పెట్టలేదన్నట్టు, ఎవరు పిలవలేదన్నట్టు ఇట్లాంటి పనికిరాని ముచ్చట్లు చెప్తూనే జనం పట్టించుకుంది. ఇప్పుడు ఉద్యమం తీవ్రతరం చేస్తారా? ఢిల్లీ స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో 99 మంది ప్రతిపక్ష ఎంపీలు అందరినీ కలిపి న్యాయ పోరాటం జరుగుతూనే ఉంది, ప్రజా పోరాటం జరుగుతుంది. నాట్ ఈవెన్ తెలంగాణ, ఒక తెలంగాణనే అనుకుంటుండ్రు ఇప్పుడు వీళ్ళు. అది జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు దాన్ని ఒక మహోద్యమంగా చేయడంలో భాగంగానే కర్ణాటకలో కూడా ఇది జరుగుతూనే ఉన్నది. ఇలా అక్కడ వరదలు వచ్చి హిమాచల్ ప్రదేశ్ లో ఆపినాం కానీ
అక్కడ కూడా ఈ ప్రయత్నం చేసేటోళ్ళం. మా మా అనుకూల ప్రాంతాల్లో ఎక్కడున్నా కూడా, ఇప్పుడు కర్ణాటకలో అంటే ఆల్రెడీ 63% ఉన్నది. మా అనుకూలమైన మాతో కలిసి ఉన్న పార్టీ, ఇప్పుడు జార్ఖండ్ లో కూడా జేఎంఎం ప్రభుత్వం కూడా రేపు బీసీలకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నది. ఇటు బీహార్ లో రేపు మేము అధికారంలోకి వచ్చినా కూడా బీసీలకు, ఇప్పుడు నితీష్ కుమార్ మధ్యనే ఎందుకు నితీష్ కుమార్ అంపరికల్ డేటా ఎందుకు తయారు చేయలేదు? కాబట్టి తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో రాజకీయ ప్రేరేపితంగా ఉండే చేసే ఎవరి స్టేట్మెంట్స్ ను కూడా కాంగ్రెస్ పార్టీ నింపాదిగా వింటది అంతవరకే. ఎందుకంటే వాళ్ళు గతంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ 25% ఇచ్చినప్పుడు కూడా ఎవరేం మాట్లాడలేదు. 50% రిస్ట్రిక్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఇటువైపు అక్కడ బిల్ కాకుండా అడ్డుకుంటున్నది బీజేపీ పార్టీ. మళ్ళీ వాళ్ళు సంకలు గుద్దుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద నిందలేస్తానికి. ఇట్లనే గతంలో కూడా తెలంగాణ ఇచ్చే సమయంలో కూడా ఎవరో అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద అనుమానంతో ఉన్నారు. కానీ చివరికి ఏమైంది? అదే చేతులు మొక్కినాయి కదా సోనియా గాంధీని. కాబట్టి ఫైనల్ గా ఒకటి దయాకర్ గారు, ఎందుకంటే మీరు కూడా వెనుకబడిన తరగతి చెందినటువంటి ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, ప్రజల్లో అభిమానంగా ఉన్నటువంటి వ్యక్తి, మీరు కూడా కొంత ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నేను మీకు వ్యక్తిగతంగా గతంలో కూడా మీతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మనం సెయింగ్, ఒక దేశం కోసం పెద్ద ఉద్యమం జరిగితే భారతదేశం వచ్చింది. ఆనాటి తరం ఈనాటి తరం మన ఆ ఫలాలను అనుభవిస్తున్నాం. ఒక రాష్ట్రం కోసం భారీ ఉద్యమం జరిగితే నెక్స్ట్ తరాలు ఆ ప్రతిఫలాలను అందించబోతున్నాం. ఆ ప్రతిఫలాలు అందుతాయి. ఇప్పుడు కూడా బీసీ రిజర్వేషన్ కి సంబంధించి ఈ ఉద్యమాన్ని పర్ఫెక్ట్ గా తమిళనాడు తరహాలో జయలలిత తరహాలో ముందుకు తీసుకెళ్లి సాధించగలిగితే ఇంకొక తరం భవిష్యత్ తరాలకు ఆ ఫలాలు అందాలి అన్నదే ప్రధానంగా కోరుకునేటువంటి అంశం. ఎనివే ఆ రకంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అదే దయాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. సో మొత్తానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి బీసీ అభ్యర్థినే బరిలోకి దింపాం అని కాంగ్రెస్ పార్టీ ఇక ప్రచారం మొదలు పెడుతుంది. బీసీలకు చిత్తశుద్ధి బీసీల పైన మా పైన ఉంది. ఖచ్చితంగా 42% తోటే ముందుకెళ్తాం. అప్పటి వరకు ఎన్నికలకు వెళ్ళాం, ఇచ్చిన మాట ప్రకారమే ముందుకెళ్తాం అని చెప్పేసి అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ ఇప్పటివరకు మనతో పాటు మాట్లాడడం జరిగింది. సో ఎన్నికల విషయంలో క్లారిటీ వచ్చిన ప్రభుత్వం తరపున 2018 చట్ట సవరణ ప్రకారం పోయేది లేదు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ తోటి పోతాం, ఎంత కాలమైనా పోతాం, ఎంత దూరమైనా కొట్లాడతాం అన్నది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అంశం అధికారికంగా. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, జూబ్లీహిల్స్ లో గెలుపోవటంలో ఎట్లా ఉండబోతున్నాయి.